ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో డయేరియా లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య నిన్నటితో పోలిస్తే పెరిగింది. రోగుల అస్వస్థతకు ఆహార కలుషితమే కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ డైట్ కాంట్రాక్టర్పై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. నిమ్స్ ఉస్మానియా ఆసుపత్రుల నుంచి స్టూల్ శాంపిళ్ల ఫలితాలు వచ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాగలమన్నారు. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన వారి సంఖ్య 92కు పెరిగింది. ఇప్పటికే 18 మందికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ ఉండగా మరో 74 మందికి ఎర్రగడ్డ వైద్యశాలలోని గాంధీ ఉస్మానియా వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. ఆసుపత్రిని సందర్శించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వివరాలను తెలుసుకున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎప్పుడూ ఇచ్చే ఆహారంతో పాటు ప్రత్యేకంగా పాయసం అందించినట్లు పేర్కొన్నారు. మానసిక రోగుల అస్వస్థతకు ఆహారమే కారణం కావచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు డైట్ కాంట్రాక్టర్ను తొలగించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రోబ్ చేయమని చెప్పాం, వాట్ మస్ట్ బి ద రీజన్ అని చెప్తే ఆ రీజన్ ఒకటి డైట్ లేదా వాటర్ కంటామినేషన్, రెండు ఏదైనా ఒకటి ప్రధాన రీజన్ ఉంటుంది. సో వాటర్ టెస్టింగ్ చేయిస్తే ఆల్మోస్ట్ 95% కంటామినేషన్ లేదు, పొల్యూషన్ లేదు. బట్ డైట్కి వచ్చే వరకు ఈ అనుమానాలు ఉన్నాయి కనుక అందులో ఆ రోజు తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా, స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట. ఇట్ మే హ్యావ్ అఫెక్టెడ్ అనేది ఒకటి. దానికి కూడా రిపోర్టు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము. టెస్టుల తర్వాత వాట్ ఈస్ ద ప్రైమ్ కాజ్, వాట్ ఈస్ ద మేజర్ కాజ్, ఏమి జరిగిందనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని గుర్తించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. రోగులకు అందిస్తున్న నీటి నమూనాలను ఐపీఎంకు పంపి పరీక్షించగా ఎలాంటి సమస్య లేదని తేలింది. రోగుల స్టూల్, వాంతి చేసుకున్న నమూనాలను ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల మైక్రోబయాలజీ విభాగాలకు పంపించారు. ఈ ఫలితాలు గురువారానికి రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోసారి నీటి నమూనాలను ఐపీఎంకి పంపించారు. మంగళవారం మృతి చెందిన మానసిక రోగి కరణ్ శవ పరీక్ష ప్రాథమిక నివేదికలోనూ ఆహార కలుషితం నిర్ధారణ జరగలేదని తేలినట్లు సమాచారం. దీంతో నమూనాలను రెడ్ హిల్స్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపినట్టు తెలుస్తోంది. ఫలితాలు వచ్చేందుకు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఆర్వో ప్లాంట్, ఆహారశాలలను తనిఖీ చేసిన బృందాలు రోగులకు సరైన ఆహారం ఇవ్వటం లేదని గుర్తించినట్లు సమాచారం. వంటశాల కూడా పరిశుభ్రంగా లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డైట్ కాంట్రాక్టర్ను తొలగించిన వైద్యారోగ్య శాఖ నిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి నివేదికలు అందాక మరింత మందిపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యం సైతం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 11 మెంబర్స్, తర్వాత ఇంకో మెడికల్ కేర్ ఇంటెన్సివ్ యూనిట్లో 7 మెంబర్స్, టోటల్గా 18 మెంబర్స్ కూడా అందరు కూడా స్టేబుల్గా ఉన్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఆసుపత్రుల్లో ఆహారం సహా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.